మన శరీరాన్ని ఇల్లుగా మార్చుకున్న కొన్ని వింత జీవుల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. గాయస్, నేను చెప్పే ఫ్యాక్ట్స్ మీకు కొత్తగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. తలలో పేలు, మనుషుల తల వెంట్రుకలు వీటికి ప్రపంచం. ఇవి మన మాడు అంటే స్కాల్ప్ మీద అతుక్కొని రోజుకు 4-5 సార్లు రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మనుషులు లేకుండా బయట కేవలం 24 నుండి 48 గంటలు మాత్రమే బ్రతకగలవు. అంటే ఇవి బ్రతకాలంటే ఖచ్చితంగా మన రక్తం ఉండాల్సిందే. నలులు లేదా టిక్స్, ఇవి చాలా మొండి జీవులు. మన చర్మానికి గట్టిగా అతుక్కుపోయి రోజుల తరబడి రక్తాన్ని జుర్రేస్తాయి. ఇవి రక్తం తాగే కొద్దీ తమ అసలు సైజు కంటే 10 రెట్లు పెద్దవిగా ఉబ్బుతాయి. వీటి వల్ల లైమ్ డిసీజ్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, మీ ముఖం మీద వేల సంఖ్యలో సూక్ష్మజీవులు నివాసం ఉంటున్నాయి. అవి డెమోడెక్స్ మైట్స్. ఇవి మన కంటి రెప్పలు, ముఖం మీద ఉండే రంధ్రాల్లో దాక్కుని ఉంటాయి. మనం పడుకున్నప్పుడు ఇవి బయటకు వచ్చి మన చర్మంపై ఉండే నూనెను తింటూ అక్కడే బ్రతికేస్తాయి. ఇవి దాదాపు ప్రతి ఒక్కరి ముఖం మీద ఉంటాయి. నల్లులు, ఇవి చాలా తెలివైనవి. పగలు ఫర్నిచర్ లేదా బెడ్ సందుల్లో దాక్కుని మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వాసనను బట్టి ఇవి మన దగ్గరికి చేరుతాయి. ఇవి కుట్టినప్పుడు మనకు నొప్పి తెలియదు, ఎందుకంటే అవి రక్తం పీల్చేటప్పుడు మన బాడీలోకి ఒక రకమైన ద్రవాన్ని పంపిస్తాయి. బాట్ ఫ్లై లార్వా, ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది. బాట్ ఫ్లై అనే ఈగలు తమ గుడ్లను దోమల ద్వారా మన చర్మం మీదకి పంపిస్తాయి. ఆ గుడ్లు మన చర్మం లోపల లార్వగా మారి మన కండరాలను తింటూ పెరుగుతాయి. అవి పూర్తిగా ఎదిగే వరకు మన శరీరం లోపలే కదులుతూ ఉండటం నిజంగా ఒక పీడకల లాంటిదే. జలగలు మన చర్మానికి అతుక్కొని రక్తాన్ని పీల్చుకుంటాయి. వీటికి రక్తం గడ్డకట్టకుండా చేసే హిరుడిన్ అనే కెమికల్ వదిలే గుణం ఉంటుంది. దీనివల్ల రక్తం ధారగా కారుతూనే ఉంటుంది. జలగ కడుపు నిండా తాగుతుంది. పురాతన కాలంలో కొన్ని రకాల రోగాలను నయం చేయడానికి కూడా వీటిని వాడేవారు.